హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చూపించే వీడియోలో ఏంటంటే బాబా గారి పారాయణం అయితే జరుగుతుందండి మా దగ్గర. మొత్తం కంప్లీట్గా 7 రోజులైతే చేస్తారు పారాయణం అండి. ఆ పారాయణం ఏంటంటే బాబా గారి జీవిత చరిత్ర అన్నమాట. అందులో బాబా ఏం చేశారు అనేది మొత్తం కంప్లీట్గా ఉంటుంది కదా. జీవిత చరిత్రనైతే రోజుకి ఇన్ని అధ్యాయాలు అని చెప్పేసి ఒక గురువుగారు అయితే మాకు చెప్తారు. అది రోజు ఎన్ని చేయాలి అనేది వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం చదువుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల మన మనసులో ఏదైనా కోరికలు ఉంటే కనుక తప్పకుండా నెరవేరుతుందని అందరి నమ్మకము. ఇంకా ఇంతకు ముందైతే ఇక్కడ పారామూరి దగ్గర అవధూత్ మహారాజ్ అని ఉండే అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తను చనిపోయారు. అక్కడ విగ్రహం కనపడుతుంది కదండి సైడ్కి, అది అవధూత్ మహారాజ్ గారి విగ్రహం అన్నమాట. తనని తలుచుకోవాలి కాబట్టి తన జ్ఞాపకార్థం కంపల్సరీ అక్కడ ఫోటో అయితే పెడతారు. ఇంకా మొత్తం బాబాకి అంకితం అయిపోయారు అన్నమాట అవధూత్ మహారాజ్ గారు. ఇక్కడ ప్రతి ఇయర్ మఠానికి అంకితం కాకముందు ఇక్కడ వచ్చి ఏదో ఒక రోజు వచ్చి భక్తులతో టైం స్పెండ్ చేసి ఇది ఇట్లా చేయాలని చెప్పేసి తను మంచి విచారణ మంచి బోధనలు అట్లా ఇచ్చేటోళ్ళంట. తర్వాత మఠాధిపతులు అయిన తర్వాత రాలేదంట. ఓన్లీ ఫోన్ల ద్వారానే సందేశాలు అట్లా పంపిస్తే ఇక్కడ భక్తులందరూ కూడా సేమ్ అక్కడ అవధూత్ మహారాజ్ చెప్పినట్టుగా ఇక్కడ పారాయణం అయితే జరిగేదన్నమాట. అయితే 7 రోజులు పారాయణంలో ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ ఉంటుందండి. ఇంకా పారాయణం అయిన తర్వాత భోజనాలు అవన్నీ అక్కడే పెడతారు భక్తులందరికీ. ఇంకా వేరే ఎవరైనా సరే అక్కడ మాతలకి స్వాములకి ఏదన్నా భిక్ష పెట్టాలనుకున్నా కూడా పెడతారు. అల్పాహారం ఇవ్వచ్చు, అది మన ఇష్టం అన్నమాట. సేవ కూడా చేసుకోవచ్చు బాబా గారి దగ్గర. అక్కడ అంటే వీళ్ళకి చేస్తే బాబాకి చేసినట్టే. ఇంకా మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అట్లా అన్నమాట బాబా చెప్పిన సిద్ధాంతం. ఇక్కడ ఇంతకు ముందు అయితే 300-400 మెంబర్స్ వర్క్ చేసేవాళ్ళండి. ఈ ఇయర్ అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వేరే ఊరు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి.